హలో ఫ్రెండ్స్, ఏ మాటగా మాట చెప్పుకోవాలి భయ్య. పాజిటివ్ విషయం పాజిటివ్లా చెప్పుకోవాలి, నెగిటివ్ విషయం నెగిటివ్లా చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ వీడియోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పాజిటివ్ మ్యాటర్ ఒకటి తెచ్చాను భయ్య. అదేమిటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్కి ముందే రికార్డులు వేట అనేది మొదలెట్టేశాడు భయ్య. రిలీజ్కి ముందే 12,000 వరకు స్క్రీన్స్లో రిలీజ్ చేస్తూ పెద్ద రికార్డు అనేది పెట్టాడు. అలాగే రిలీజ్కి ముందే 1000 కోట్ల పైన ప్రీ రిలీజ్ బిజినెస్ పెట్టి మరో రికార్డు పెట్టాడు. ఇక RRR యొక్క 223 కోట్ల డే 1 రికార్డును బద్దలు కొట్టబోతూ మరో రికార్డు పెట్టాడు. ఎప్పుడైతే భయ్య ఇంకా ఒక రోజు మిగిలి ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 100 కోట్ల పైన గ్రాస్ మార్క్ రాబట్టి మరో రికార్డు పెట్టాడు భయ్య. ఇది మాత్రం పుష్పగడి రూల్ అని మనమైతే చెప్పుకోవచ్చు భయ్య. ఇక పుష్ప 2 యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే భయ్య, నైజాము అలాగే హిందీ ఈ 2 చోట్ల అయితే చాలా అద్భుతంగా బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా 40% అనేది ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. ఎక్స్పెషల్లీ ఆంధ్రలో అయితే భయ్య చాలా తక్కువగా బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి భయ్య. అలాగే సీడెడ్లో కూడా, ఆ తర్వాత ఓవర్సీస్లో కూడా కొంచెం తక్కువే జరుగుతున్నాయి. కానీ హిందీలో అలాగే నైజాంలో ఎక్స్పెషల్లీ హైదరాబాద్లో అయితే మాత్రం పీక్ లెవెల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంకా ఈ పుష్ప రిలీజ్కు ఒక రోజు ఉంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ లెక్క ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. దీంతో డే 1 250 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది భయ్య. ఇక ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి రేపు 9:30కే సెకండ్ షోకి. కాబట్టి ఈ లెక్క ఇంకా పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ప్రీమియర్స్కి హైక్స్ అనేది 1000 వరకు ఉంది కాబట్టి. కొన్ని చోట్ల 1500 కూడా ఉంది భయ్య. మరి ఇవన్నీ కలిపి RRR యొక్క రికార్డ్ అయితే బదలేసిపోద్ది. ఇక డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనేది అందరిలో క్యూరియాసిటీ అనమాట. అసలు పుష్ప డే 1 ఎంతవరకు పెడుతుంది, మీ ఊహ ఎంతో కింద అయితే కామెంట్ చేయండి భయ్య. ఇక ఈ పుష్పరాజ్ అయితే ఈ విధంగా వేట కొనసాగించి బ్లాక్ బస్టర్ టాక్తో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను భయ్య. మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి.